వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. బడుగు వర్గాల సంక్షేమానికి సర్దార్ లచ్చన్న కృషి చిరస్మరణీయం. జయంతి వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కాకినాడ పరదేశమ్మపేటలో పోలీసుల ఆకస్మిక కార్టన్ సెర్చ్ ఆపరేషన్. 30 బైకులు సీజ్. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. కాకినాడ రూరల్ గాయగలపాడులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. టీడీపీ రూరల్ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తులను హారతులతో స్వాగతం పలికిన మహిళలు. తుమ్మలపల్లి వెంకటరత్నం ట్రస్ట్ సేవలు అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ ప్రశంస. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బడుగు వర్గాల సంక్షేమానికి సర్దార్ గౌతు లచ్చన్న ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయాలు అమలుకు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఆదివారం సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్ 117వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, బీసీ సంక్షేమ సంఘాల నాయకులు అనే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం శుభ పరిణామమన్నారు. బహుజన హక్కుల సాధన కోసం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం లచ్చన్న చేసిన పోరాటాలు భావితరాలకు ఎప్పటికీ మార్గదర్శకమని కొనియాడారు. ఉత్తర కోస్తా కళింగసీమలను ఉద్దానం ప్రాంతం సోంపేట తాలూకా బారువ గ్రామంలో 1909 ఆగస్టు 16న సాధారణ గౌడ్ కుటుంబంలో జన్మించిన లచ్చన్న స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొని అనేకసార్లు జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతంతా బడుగు బలహీన వర్గాలకి ఏదైతే ఆశయాలు, ఆలోచన విధానం ఉన్నాయో ఇప్పుడే నెరవేర్కొంటూ ప్రభుత్వం వస్తుందన్నారు. ఇంటికి రోడ్లేని సమయంలో, బయటికొస్తే బస్సులు కూడా లేని రోజుల్లో రైతుల కోసం పోరాటం, మన స్వాతంత్ర్యం కోసం పోరాటం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గౌతు లక్ష్మణ్ గౌడ్ అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు పిలుపునిచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్ మాట్లాడుతూ రైతులు, కార్మికుల హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన తెగువను ప్రశంసించారు. ప్రభుత్వ పరంగా సామాజికంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన అందించిన సేవలు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని డీఆర్ఓ సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి శ్యామలకుమారి, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, చెల్లంగి వేణుగోపాలరావు, బాలాజీ, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం, కులాల కోసం పోరాటం చేయలేదన్న. ఈ రాష్ట్రంలో ఉన్నటి అందరి కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది గౌతు లచ్చన్న గారిని కూడా సందర్భంగా నేను ఒక 30 years బ్యాక్, 30 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల క్రితం అంటే నేను ఆ ఊరు వెళ్ళాను. నేను చేపల వ్యాపారం చేసుకోండి, సోంపేట, ఇచ్చాపురం అన్నీ కూడా ప్రాంతాలన్నీ తిరిగి ఉండండి. అప్పుడు పెద్ద పేరండి, ఇంకా ఎవరి పేరు వినపడదండి. అక్కడ ఆ ప్రాంతానికి వెళ్తే సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరే. తర్వాత వచ్చారండి ఎర్రమనాయుడు గారు కానీ, ఇంకోరు కానీ తర్వాత వచ్చారండి. ఆయన పేరు చెప్తే అండి అక్కడంతా కూడా ఒక దేవుళ్ళ పిలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ ప్రాంతాలు ఆయన చేసిన పోరాటాలన్నీ కూడా హిస్టరీ కూడా మనకి ఇచ్చారు. ఇది ఒక ఎత్తు. కానీ అండి ఆ కుటుంబాన్ని ఈ రోజున ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, మినిస్టర్గా పనిచేశారు ఆ రోజుల్లో. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అండి గొప్ప గౌరవం ఇచ్చారండి. అబ్బాయి శివాజీ, శ్యామ్ సుందర్ శివాజీ 99లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ చేశారు ఆ రోజున శివాజీ. ఆయనతో పనిచేశాను. ఇప్పుడు వీళ్ళు మనవరాలతో కూడా పనిచేస్తున్నాను. నేను సిరీస్లో కూడా పనిచేస్తాను కలిసి. అలాంటి కుటుంబంలో ఈరోజు శాసనసభలో ఉండడం, వారితో పనిచేయడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఈ రోజున గౌతు లచ్చన్న గారికి కాదండి, ఈరోజు చెప్పాలంటే మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, అలాంటి ప్రభుత్వాన్ని మీరు చూస్తుంటారు. ఇలాంటి మా నాయకులు, బలహీన వర్గాల నాయకులందరూ కూడా, మా బలహీన వర్గాలు అనేక మంది నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. త్యాగాలు అంటే ప్రజల కోసం చేశారు, వాళ్ళు కులం కోసం కాదు. కులంతో పాటు ప్రజల కోసం చేశారు. వాళ్ళు
అనేక త్యాగాలు చేశారు. ఎంతోమంది గుర్తిస్తున్నారు, మా వారిని గుర్తించండి అని చెప్పి అనేక ప్రభుత్వాలు చెప్పుకున్నారండి. మొన్ననే దొమ్మటి వెంకటరెడ్డి గారి కార్యక్రమం చేసుకున్న ప్రభుత్వ పరంగా ఆయన కూడా ఎక్కడో రంగుల్లో సంపాదించి ఆయన కుటుంబాన్ని పెట్టలేదండి. అప్పట్లోనే ఈ ప్రజల కోసం ఆలోచించి ఆయన ఒక స్కూలు ఇది అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొన్ననే పరమ లక్ష్మీ సమారం గారు చేసుకున్నాం. ఆయన అనేక ఆయుర్వేదిక మందులు తయారు చేసి అప్పట్లోనే 120 దేశాలకి పంపించడం జరిగింది. అదేవిధంగా కుర్మ కమ్యూనిటీలో ఉన్నారు, రజక కమ్యూనిటీలో ఉన్నారు, ఇలాంటి త్యాగాలు చేసినట్టు వీళ్ళందరి కోసం గత ప్రభుత్వాలు చెప్పుకున్నప్పుడు ఎవరు పట్టించుకున్న సందర్భం లేవు. అంటే దానికి కారణం ఏంటంటే దేశానికి స్వాతంత్రం విముక్తి కావడం, దేశంకి స్వాతంత్రం తేవడంలో వారు గౌతు లక్ష్మణ గారు కూడా ప్రముఖ పాత్ర వహించినారు. సో దేశంలో సర్దార్ అనే వల్లభాయ్ పటేల్ తర్వాత అటువంటి బిరుదు వచ్చినది ఆయనకు ఒక్కరికే. సో మనం ఏ విధంగా అయితే తల్లిదండ్రులు సంవత్సరానికి ఒకసారి స్మరించుకుంటామో, వాళ్ళు మనకు జన్మించినందుకే కదా, వాళ్ళు ఏమి ఇవ్వాల్సిన పనులే. కొంతమంది మాట్లాడుతుంటారు, నాకేమి ఇచ్చినాడు మా నాయన, లేకపోతే మా అమ్మ నాకేం చేసింది అంటున్నారు. వాళ్ళు జన్మనిచ్చినారు కదా, అంతకంటే ఏమి ఇవ్వాలా. అదేవిధంగా మనకు సమాజానికి తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు. ఓ సమాజానికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళను మనం స్మరించుకోవడము, సంవత్సరానికి ఒకసారి, లేకపోతే వాళ్ళు పుట్టిన రోజు కానీ, లేదంటే వాళ్ళు వర్ధంతి రోజు కానీ మనం ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ సమావేశమై గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వారికి నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఇక్కడికి వచ్చేసిన గౌతు లచ్చన్న గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత ఆయనకి సర్దార్ అని బిరుదిచ్చింది మనందరూ కూడా. అయితే ఆయన 1909లో జన్మించారు. ఇది 117వ జయంతి అనుకుంటా, 117వ జయంతి ఇప్పుడు. అయితే 2006లో ఆయన ఏప్రిల్లో పరంపదించడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేసిన సేవలు బీసీ వెల్ఫేర్, అంటే మనం సామాజికంగా వెనకబడిన అన్ని తరగతులకి కూడా ఆయన ఎంతో కష్టపడ్డారు. అలాగే ముఖ్యంగా గౌడ, సెట్టుబల్జ, శ్రీశైన యాత ఈ కులాలన్నింటికి కూడా ఒకే పేరు ఉండాలని చెప్పేసి ఉమ్మడి రాష్ట్రంలో గౌడ అనే నామకరణంతో ఒక జీవో కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో కొన్ని ఇబ్బందుల్లో ఇవన్నీ కాకుండా విడివిడి కులాలుగా రిజిస్టర్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఏది ఏమైనా బీసీలందరికీ ఆరాధ్య దైవము. అలాగే ఆయన వివి గిరి, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి పెద్దలతో కూడా ఆయన జైలుకి వెళ్ళడం, అటువంటి వారందరితో కలిసి పయనించడము, అలాగే చాలా మంచి పేరు తెచ్చుకున్న మహాన్నత బీసీ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక సర్దార్ గౌతు లచ్చన్న గారు. అలాగే వారి కుమార్తె ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు గౌతు శిరీష. అలాగే మీకు గౌతు శివాజీ గురించి కూడా చాలామంది తెలిసే ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఒక మంచి మార్గంలో, ఒక సన్మార్గంలో బీసీల అభ్యున్నతికి కృషి చేసిన. అదే రకంగా ఈ సంవత్సరం కూడా కొన్ని అనివార్యాల కారణం వల్ల కూడా ఏదైతే పెద్దలు చెప్పినట్టు కొంచెం ఏదైనా కానీ ఇంత జయప్రదంగా నడిపించేందుకు ముందు మాకు ఉన్నటువంటి నాయకులు, అలాగే కాకినాడ సిటీ శాసనసభ్యులైనటువంటి మనమాడి కొండబాబు గారు ఇప్పుడు చెప్పినా సరే మన బీసీ సంఘాల నాయకుడు కాబట్టి మన బీసీకి ఇచ్చేటువంటి గౌరవంగా హాఫ్ అన్ అవర్ ముందు చెప్పిన వచ్చినటువంటి ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారంటే మన కొండబాబు గారిని తెలియజేసుకుంటూ, ఇటువంటి అవకాశాలు ఏమున్నా సరే, ఏ బీసీల్లో ఎక్కడ అవకాశం వచ్చినా, ఏ చిన్న విషయం అయినా సరే, ఆపదలు కానీ వాళ్ళని గుర్తింపు విషయంలో కానీ అన్ని విషయాల్లో ముందుండేటువంటి నాయకులు వెనకాల మేము ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమం అధికారికంగా ఏదైతే మన అన్నగారు చెప్పారో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది నాయకులందరికీ కూడా అధికారికమైనటువంటి ప్రకటన చేసినప్పటికీ తూతూ మంత్రంగా చేయకుండా రాబోయే రోజుల్లో కూడా అధికారులందరూ కూడా బీసీలందరికీ తెలిసే విధంగా చేయాలని కోరుకుంటూ, కాకినాడ నగరంలో అసాంఘిక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరదేశమ్మపేటలో ఆదివారం తెల్లవారుజామున నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో రికార్డులు సక్రమంగా లేని
30 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కాకినాడ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ఆదివారం ఉదయం 5 గంటలకు ఈ తనిఖీలు నిర్వహించారు. కాకినాడ 1 టౌన్ సిఐ ఎం నాగదుర్గారావు ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాంతంలోని రౌడీ షీటర్లు, అనుమానితులకు పోలీస్ కౌన్సిలింగ్ నిర్వహించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి సక్రమమైన మార్గాలను నడుచుకోవాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలైతే ఎదురయ్యే అనర్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి పెంచకు, గంజాయి పంచకు, గంజాయి పీల్చకు అంటూ ఈగల్ టీం సభ్యులతో కలిసి యువతతో ప్రతిజ్ఞ చేయించారు. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఎవరైనా మాదక ద్రవ్యాలను అక్రమంగా కలిగి ఉన్నా, విక్రయిస్తున్నా, సరఫరా చేస్తున్నా వెంటనే 1972కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ ఆపరేషన్లో కాకినాడ పోర్ట్ సిఐ పి సునీల్ కుమార్, సర్పవరం సిఐ సిహెచ్ ప్రకాష్, కాకినాడ 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ, ఎస్ఐలు, ఈగల్ టీం అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు సుమారు 60 మంది పోలీసులు పాల్గొన్నారు. ఏ చిన్న ఇష్యూ అయినా సరే, తాగి వచ్చినా సరే గంజాయి ఉంది అన్న కోణంలో ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి. దాని నిమిత్తము ప్రతి యూత్ని కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఏరియాలో పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క గంజాయి ఈ ఏరియాలో విస్తృతంగా ఉందని ఫోన్ల మీద నిన్న మొన్న రాత్రి కూడా స్పెషల్ బీట్లు వేయడం, వీటితో కూడా ఈ ఏరియాని క్షుణ్ణంగా పరీక్షించడం జరిగింది. రాత్రులు ఎవరన్నా తాగి వచ్చినా సరే పబ్లిక్ అలవాటు అయిపోయింది, గంజాయి తాగుతున్నారని. దాని నిమిత్తం ఈవేళ విస్తృత స్థాయిలో సుమారుగా 100 మంది స్పెషల్ పార్టీని అయితేనేమి, ఈగల్ టీం అయితేనేమి, లోకల్ పోలీసు అయితేనేమి మొత్తం అంతా కలిసి ఈ ఏరియాని అంతా కూడా క్షుణ్ణంగా ప్రతి ఇంటిని కూడా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన యూత్ అందరితో మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే అందరూ కూడా 20-25 ఇయర్స్లో కుర్రోళ్ళే ఎక్కువగా నైట్ టైం ఎక్కువగా తిరుగుతున్నారనే సమాచారం మీద వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు ఈ డ్రగ్స్ కిట్స్ అనేవి సప్లై చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైతే 6 నెలల 6 మంత్స్ లోపున ఎవరన్నా సరే ఈ డ్రగ్స్ సేవించినట్టు తెలిస్తే ఆ కిట్లతో పరీక్షిస్తే వారు కంపల్సరీగా సేవించారు లేదు అన్నది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క చట్టాలు కఠినమైనవి. ఒకసారి మనం ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతే గంజాయి సప్లై చేసినా, అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా ఈ చట్ట పరిధిలో చాలా కఠినమైన చట్టంగా పరిగణించబడింది. దాని నిమిత్తం 10 సంవత్సరాలు తక్కువ లేదు పనిష్మెంటు. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ చేసిన, సప్లై చేసిన, కలిగి ఉన్నా సరే నేరము. కాబట్టి ఏదైనా మీకు సమాచారం వస్తే, గంజాయి గురించి ఎటువంటి సమాచారం వస్తే మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1972 దాన్ని తెలియజేయండి. 1972. దీనికి ఈగల్ టీం మన దీనికి ఒక ఇన్ఛార్జ్ ఐజీ గారు ఉన్నారు, సార్ విజయవాడలో ఉంటారు, రవికృష్ణ గారు. అక్కడ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్గా రావడం కానీ, లోకల్లో ఒక ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో జల్లెడ పడడం జరుగుతుంది. వాళ్ళ టీం కానీ వస్తారు. లేదంటే జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ గారి నేతృత్వంలో ఇక్కడ మాకు ఈగల్ టీం కాకుండా స్పెషల్ టీంలు ఉన్నాయి, స్పెషల్ పార్టీలు, అవి గారి వచ్చి రైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వీరి ఈ యొక్క మత్తు పానీయాలు కలిగి ఉంటే కనుక కంపల్సరీగా మీరు ఫోన్ చేస్తే మీ యొక్క ఫోన్ నెంబర్ గోప్యంగా ఉంచబడుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ మత్తు పదార్థాలు కలిగి ఉంటో ఆ సమాచారం తెలియజేసిన వారికి కూడా బహుమతి ప్రకటన చేయబడుతుంది. అలా పట్టిస్తే కూడా మీకు బహుమతి ఇస్తామని మా డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేస్తున్నాము. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి పరిపాలన సాగుతోందని, 2 ఏళ్ల కాలంలో రాష్ట్రం వేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోందని కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. గాగల్పడ్ సెంటర్ వద్ద నుండి తెలుగుదేశం పార్టీ ఇంటింటికి కార్యక్రమం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు పాలిక సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. ముందుగా గాగల్పడ్ సెంటర్ వద్ద శ్రీ సిద్ధివినాయక ఆలయంలో పిల్లి అనంతలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సెంటర్లో పార్టీ జెండాను ఎగురవేశారు. గాగల్పడ్ సెట్టిబల్జ సంఘం ఏర్పాటు చేసిన సంఘం జెండాను పిల్లి సత్యబాబు ఎగురవేశారు. గ్రామ కమిటీ అధ్యక్షులు కోడి సీతారామయ్య గజమాలతో పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులను స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పట్టి, మహిళలు హారతులు పట్టి స్వాగతిస్తున్నారు. గ్రామ వీధుల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కుటుంబ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందన్నారు.
పాలనలో పారదర్శకత, ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజల వద్దకు వెళ్తుంటే ప్రజల కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, సీనియర్ నాయకులు మేక లక్ష్మణమూర్తి, నలుగుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చెప్పుడు వెంకటేశ్వరరావు, కర్రి వెంకటరాజు, పాలిక ఉషారాణి, ప్రకాష్, దాయన రాంప్రసాద్, కాకరపల్లి శ్యామ్, గుత్తుల లక్ష్మి, వాసిశెట్టి శ్రీనివాసరావు, పిల్లి వినయ్, రామదేవ్ సీతేధర, కోణాల కృష్ణ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావు ఆయన తండ్రి తుమ్మలపల్లి వెంకటరత్నం ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ పేర్కొన్నారు. అందరూ బాగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామంలో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ 2026 సంవత్సరం విద్యార్థి రత్న అవార్డ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారం మురళి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా గత సంవత్సరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తుమ్మలపల్లి వెంకటరత్న జ్ఞాపకార్థం విద్యార్థి రత్న అవార్డుతో పాటు అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులకు బహుమతిగా 3,000, 2,000, 1,000 రూపాయలను, అలాగే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 43 మంది విద్యార్థులకు 1,000 రూపాయల చొప్పున ఎమ్మెల్యే పంతా నానాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచవరం మాట్లాడుతూ పెనుగుదురు గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే పంతా నానాజీకి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ కన్వీనర్ గంటా నానిబాబు, నీటి సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందు, ఏఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్, ఎళ్లపండు, నారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఫీజులు తీసుకోవడమే కాకుండా గవర్నమెంట్ సెలెక్ట్ చేసి 1-6 సీట్లు సెలెక్ట్ చేస్తూ ఉంటే ఆ సీట్లు కూడా మీ ఆధార్ కార్డు ఇంత దూరంలో ఉంది, మీ దూరం అంత ఉంది, ఇంత ఉందని చెప్పి ఏదోలాగా ఎగవేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి స్కూల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. 100కి 10 మందిని రుద్దే స్కూల్కి వెళ్ళవలసిన పని లేదు. 100 మందిని ఒకలాగే చూసేటువంటి స్కూల్స్ మన గవర్నమెంట్ స్కూల్స్, మంచి ఫ్యాకల్టీస్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో వచ్చి రండి, ఈ ప్రభుత్వాన్ని ఈ ఫ్యాకల్టీని రండి, రిజల్ట్ తీసుకెళ్ళని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అనేక సందర్భాల్లో నేను చెప్తా ఉన్నాను, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. మా గవర్నమెంట్ ఫ్యాకల్టీ ఇవాళ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, ఆ సీనియారిటీ, ఆ అనుభవం, మీరు నిన్నగాక మన డిగ్రీలు తీసుకున్నట్టు పిల్లల్ని తీసుకొచ్చి అధ్యాపకుల కింద పెట్టేసి కళాశాలలో అపార్ట్మెంట్లో పెట్టి నడిపించి దానికి మేము నడిపి స్కూల్స్కి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, మొన్న అడుగుతూ ఉన్నారు, కొంతమంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఎందుకు మిడ్ డే మీల్స్ పెడతా ఉన్నాం, పిల్లలకు ఆరోగ్యమైన ఫుడ్ పెడతా ఉన్నాం, మీకు ఫ్రీగా చదివిస్తూ ఉన్నాం, తల్లికి వందనం అనేటువంటి డబ్బు వేస్తూ ఉన్నాం, అవి దాచుకుంటే మీ పిల్లలు పెద్ద చదువులకు ఉపయోగపడతాయని చెప్పి చెప్తా ఉన్నాం. అయినా ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారంటే కొంతమంది చెప్పారు, భద్రత, బస్సు ఇంటి ముందుకు వస్తుంది, ఆగుతుంది, మళ్ళీ బస్సు ఇంటికాడ దింపేస్తుంది, నా పిల్లల మీద నాకు భద్రత అన్నది ఒక అంశం ఉంది. నిజంగా ఇది పరిగణించవలసిన అంశమే. దీని మీద ఖచ్చితంగా నాకు అవకాశం దొరికితే అసెంబ్లీలో మాట్లాడతాను, లేకపోతే ఇమ్యూనిటీ కమిటీస్లో కానీ సబ్ కమిటీస్లో కానీ దీన్ని లేఖ రూపంలో వారికి అందించడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఈ పత్రం, వినతి పత్రం నేను ఇవ్వడం జరుగుతుంది. అంటే వాట్ ఫైలింగ్స్, ఏ ఫైలింగ్స్ అయితే జాయినింగ్స్ పెరగడానికి ఇబ్బందికరమైన అయినాయో ఆ ఫైలింగ్స్ అన్ని వారి దృష్టిలో పెడతాం. 1,80,00,000 వివిధ చోట్ల సీసీ రోడ్లు, 70 లక్షలతో డ్రైనేజ్ మురుగు కాలువలు, అలాగే మిగతా సంక్షేమ కార్యక్రమంలో ఇవన్నీ 3,80,00,000 సుమారు ఆల్రెడీ మన ఊరికి గ్రాంట్ ఇచ్చి మనం పనులు పూర్తి చేస్తున్నాం. అలాగే మన ఊరి నుంచి గురజనాపల్లి వెళ్ళిపోయి 2 కిలోమీటర్ రోడ్లకి సిఎస్ నిధుల నుంచి ఒక గ్రాంట్ తీసుకొచ్చడం జరిగింది. 1,15,00,000 విలువ చేసి, అలాగే 2,20,00,000తో పెనుగుదురు నుంచి అర్థకట్లకి 3 గ్రామాలను కలుపుతూ ఒక గ్రాంట్ కూడా మనకి ఇచ్చి ఉన్నారు. అది టెక్నికల్ శాంక్షన్ పూర్తయి ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉంది. అవి కూడా కలుపుకుంటే గమారమి టెండర్ కూడా పూర్తయి పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ మన ఊరి నుంచి మన సమీప 4-5 గ్రామాలకి చాలా విరివిగా వెళ్ళడానికి, అలాగే వ్యవసాయ రంగానికి వస్తే ఆయన ఈ ఎమ్మెల్యే ఛార్జ్ తీసుకున్న ముందు నుంచి కూడా 1 ఎకరం కూడా ముంపుకు గురవ్వకూడదు, అలాగే 1 ఎకరం కూడా నీరు లేక ఆరిపోకూడదు. ఈ 2 కాన్సెప్ట్లు ఆయన దృష్టిలో పెట్టుకుని రైతు పరిస్థితుల్ని చాలా కూలంకషంగా ఆయన పరిశీలించి అవగాహన చేసుకుని
ఈ కాలువలు అవుతేనేమి, పంట కాలువలు అవుతేనేమి, మురుగు కాలువ అవుతులు అయితేనేమి చాలా శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుంటూ పంట కాలంలో కూడా ఇవాళ ఎప్పుడూ లేనంత అభివృద్ధి చేస్తూ చాలా శ్రద్ధ వహిస్తున్నారు. అలాగే ఈ పిండి విషయంలో మన రైతులకి దేశ అభివృద్ధికి పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బిల్డింగ్ కమిటీ చైర్మన్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. భారతమాత ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా బీజేపీ నేతలు స్థానిక రామారావుపేటలో 3 లైట్ల జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు సూచన మేరకు కాకినాడ నగర సెంట్రల్ మండల అధ్యక్షురాలు గోడి సత్యవేత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ, నేడు పదవి కోసం విలువలు వదులుకుంటున్న నాయకులు కనిపిస్తుండగా విలువల కోసం ప్రధాని పదవిని సైతం వదులుకున్న ఒక గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని ఆయన దేశానికి చేసిన సేవలు కొనియాడారు. రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యుడు గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, అటల్ బిహారీ వాజ్పేయి ఆయన ప్రధానిగా ఉన్న సుమారు 7 సంవత్సరాల కాలంలో దేశాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారని, అందులో ప్రముఖంగా చెప్పుకోదగింది స్వర్ణ చతుర్భుజి పేరుతో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణం ఒకటన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దువ్వూరి సుబ్రహ్మణ్యం, 41వ డివిజన్ భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్రం ప్రముఖ్ గోడి వెంకట్, సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి కొరివెడ హరి, సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తాతలు నాగభూషణం, చిన్న సుబ్బారావు, గంగపుత్రుని శ్రీనివాస్, కొండపల్లి పట్టాభి, మధు, అరిపురాల శ్రీనివాస్, రమేష్, ఆశపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 16 చనిపోయారు. అది మనకి అదృష్టం. అలాంటి వ్యక్తి ఈరోజు భారతదేశం యొక్క దిశ నిర్ణయించిన వ్యక్తి ఆయనే. ఆయన మార్గంలోనే మన నరేంద్ర మోడీ గారు ప్రయాణిస్తున్నారు. 3 సార్లు ముచ్చటగా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన పిఎం అయ్యారు. పిఎం అయ్యి ఆయన ఎనలేని కృషి చేశారు. దేశ రక్షణ గురించి ఆలోచించారు. అలాగే డెవలప్మెంట్ ఎక్కువ ఆలోచించారు. సంరక్షణ కూడా ఆలోచించారు. రక్షణ విషయంలో ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం ప్రొక్రాన్ 2 చేసింది ఆయనే. ఆయన ఉండబట్టే ఆ కార్యక్రమాలు చేయబట్టే ఈరోజు మన దేశాల్లో గల మన భారతదేశం యొక్క ఔన్నత్యం పెరిగింది. అలాగే గౌరవం కూడా పెరిగింది. అలాగే రక్షణ రంగంలో అభివృద్ధి చేశారు. రెండో విధంగా డెవలప్మెంట్, ఏదైనా డెవలప్ అవ్వాలంటే రాష్ట్రం కానీ దేశం కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ రోజుల్లో ఆయన స్వర్ణ సదుపుజీ మంచి రోడ్లు వేసి నార్త్, వెస్ట్, ఈస్ట్, అలాగే నార్త్, సౌత్ కూడా వేసి రోడ్లు మహాంబాడు ఆయనే. తర్వాత ఏంటంటే మన వెల్ఫేర్ హాస్పిటల్లో కూడా మన దీనదయాళ్ పెట్టిన అంత్యోదయ కార్యక్రమాన్ని కూడా ప్రజలు తీసుకుని వ్యక్తి. అంటే అలాంటి మహానుభావుడు చనిపోయి మనకి 94 ఏళ్ళు, 85 ఏళ్ళు అయిపోయింది. ఆ మహానుభావుడిని స్మరించుకోవడం చాలా గర్వకారణపడుతుంది. ఎన్నటికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మనిషి. కాబట్టి అటువంటి మనిషి ఆయన స్ఫూర్తితోటి అనేక మంది పార్టీలో చేరి ఈరోజు పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగినటువంటి, జాతీయ స్థాయిలో నాయకులుగా ఎదిగినటువంటి ఈ రోజును చూసినప్పుడైతే అనేక మంది జాతీయ స్థాయిలో ఈయన కానీ మాజీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారు కానీ, అదేవిధంగా ఇంకా ఇతర సుష్మా స్వరాజ్ గారు కానీ, ఇలా అనేక మంది ఆయన ఆధ్వర్యంలో పార్టీలో చేరి ఈ రోజున కేంద్ర స్థాయిలో చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. వారందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు యొక్క శిష్యులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది దేశవ్యాప్తంగా ఆయన స్ఫూర్తితోటి రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దేశ భద్రత కోసం ఆయన చేసినటువంటి ప్రొక్రాన్ 2 ఇప్పుడే మన సత్యనారాయణ గారు చెప్పారు. ప్రొక్రాన్ 2 పరీక్షలు కానీ, అదేవిధంగా స్వర్ణ చతుర్భుజి పేరుతోటి దేశంలో అభివృద్ధి చేసినటువంటి ఈ రహదారుల కార్యక్రమం కానీ, అనేక కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన బ్రీఫ్ పీరియడ్లో కేవలం 5 నుంచి 6 సంవత్సరాలు, 6.5 సంవత్సరాల కాలంలో దేశంలో 75 సంవత్సరాల నాటికి 60 సంవత్సరాల చరిత్రలో వాజ్పేయి గారు చేసే టైంకి 60 సంవత్సరాల చరిత్రలో గుర్తించుకోదగినటువంటి ప్రధానమంత్రుల్లో మొట్టమొదటి ప్రధానమంత్రి ఆయన అని చెప్పేసి మేము సగర్వంగా చెప్పగలం. ఈ సందర్భంలో పార్టీ నాయకులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన విధానం. ప్రతి ఎస్సీ సోదరుడికి ఇవాళ 150 యూనిట్లు కాల్చుకుంటే కరెంటు బిల్లు కట్టక్కర్లేదు. ఇది ప్రభుత్వమే కట్టుకుంటుందంటే ఇది నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క విజయం అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమలో ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ విజయాలనే విషయం చాలా స్పష్టంగా మనం
ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా తయారయ్యి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర పథకాలు కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయాల్ని పెద్ద ఎత్తున నిధులు పంపిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ను దత్తత తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే మన యొక్క మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహానికి కాకినాడ నగరంలో ఈ యొక్క మండల అధ్యక్షుడు గోడు సత్యవతి గారి నాయకత్వంలో మన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి వారికి ఘనంగా నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. రానున్నటువంటి రోజుల్లో ఇక్కడ కూటమి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ విజయాలు పెద్ద ఎత్తున ఉండాలనేటువంటి విషయం కూడా కార్యకర్తలు తెలియజేస్తున్నాం. ఈరోజు కాకినాడ జిల్లా అధ్యక్షుడు శ్రీ బిక్కి విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో వాజ్పేయి గారి విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకునే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మాల్కొండ గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు దువ్వూరు సుబ్రహ్మణ్యం గారు, అలాగే కాకినాడ BLA 1 ఇన్ఛార్జ్ మన గట్టి సత్యనారాయణ గారు, అలాగే మన సెంట్రల్ మండలం అధ్యక్షురాలు సత్యవతి గారు ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. చరిత్రలో నిలిచిపోయే నాయకుడు వాజ్పేయి గారు అని అందరూ చెప్తుంటారు. అలాంటి మంచి నాయకుడికి ఇలా వర్ధంతి కార్యక్రమం చేసుకునే అవకాశం కలిగినందుకు హృదయపూర్వకంగా రాష్ట్ర పార్టీకి, జిల్లా పార్టీకి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. శ్రీ సూర్య నృత్య నికేతన్ వ్యవస్థాపకురాలు ఎం మహాలక్ష్మి సంగీత నృత్య సరస్వతికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వధాన్యులు కరిభామిరెడ్డి, సంగీత విద్వాంసులు శర్మలు పేర్కొన్నారు. కాకినాడ జన్బోన్ పార్క్లో శ్రీ సూర్య నృత్య నికేతన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నృత్య నీరాజనం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శ్రీ సూర్య నృత్య నికేతన్ వ్యవస్థాపకురాలు ఎం మహాలక్ష్మి అధ్యక్షత వహించగా రచితరామరెడ్డి, కరిభామిరెడ్డి ముఖ్య అతిథిగా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయభాస్కర్ రెడ్డి విశిష్ట అతిథిగా, సంగీత విద్వాంసులు శర్మ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు పూజా కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత బాలికలు కర్రసాంతో ప్రారంభమైంది. సుమారు 100 మంది చిన్నారులు మూషిక వాహన కీర్తనకు నృత్యం చేస్తారు. అనంతరం 250 మంది విద్యార్థులు నృత్య నీరాజనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరిభామిరెడ్డి, శర్మ, మహాలక్ష్మిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం, ద్రాక్షరామ, చిత్రాడ, చేబ్రోలు, కరప, జగన్నాథగిరి పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. ఎంత ఇంట్రెస్ట్గా మహాలక్ష్మి ఎంతమంది సభ్యులతోటి నిత్యం కూడా, అంటే చిన్న చిన్న పిల్లలు 4-5 సంవత్సరాల పిల్లలతో కూడా డ్యాన్స్ నేర్పిస్తున్నారంటే చాలా చాలా ఆనందించదగిన విషయం. ఇది వాళ్ళకి ఆరోగ్యంతో పాటు ఎంతో డిసిప్లిన్ నేర్పిస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఆ డిసిప్లిన్ అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం. అది ఇక్కడ ఈ డ్యాన్స్ నేర్చే పిల్లలు కానీ, సంగీతం నేర్చుకునే పిల్లలు కానీ, ఏ రకమైనటువంటి ఈ విద్య ఉన్నా కూడా వీళ్ళు జీవితాంతం చాలా మంచి డిసిప్లిన్ తోటి ఉంటారు. అది చాలా ఆనందకర విషయం. మహాలక్ష్మి కష్టానికి నేను చాలా ఆ అమ్మాయికి చాలా హ్యాపీగా జీవితాంతం కూడా ఇలాగ 10 మందికి ఏర్పాలని చెప్పి ఇస్తున్నా. నా పేరు మహాలక్ష్మి. శ్రీ సూర్య నృత్య నికేతన్ ఒక సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పబ్లిక్లో మహాబృందనాట్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కాకినాడ నలుమూలల నుంచి, అలాగే ద్రాక్షారామ, రామచంద్రపురం, జగన్నాథగిరి, కరప, గొల్లపాలెం, చిత్రాడ, చేబ్రోలు నుంచి అధిక స్థాయిలో చిన్నారులు విచ్చేస్తున్నారు. సో ప్రతి సంవత్సరం చిన్నారులందరూ ఒకేసారి చేయడం, ఆ విధంగా పేరెంట్స్ అందరూ సంతోషపడడం చాలా సంతోషంగా ఉంది. సో ఇటువంటి అవకాశం ఇచ్చిన భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చదువులో పడి పొద్దు నుంచి సాయంకాలం వరకు చదువు సాయంకాలం 1 గంట డాన్స్ కానీ సంగీతం కానీ నేర్చుకుంటే పిల్లల మానసిక స్థితి చాలా బాగుంటుంది, చాలా ఒత్తిడి వస్తుంది. ఇంతమంది పిల్లలు ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటున్నారంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే శ్రీ సూర్య నృత్య నికేతన్ వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. వారు ఇంకా అభివృద్ధిలో రావాలని గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అలివేలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసిన పాలిక రామకృష్ణను మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర రీజియన్ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు అభినందించారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేములవాడ గ్రామంలో స్థానికంగా ఉన్న నిరుపేద విద్యార్థులకు యుక్తి నైపుణ్యం కల్పించాలనే ఉద్దేశంతో అలివేలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వారికి ట్రైనింగ్ ఇప్పించి వారికి ఉద్యోగం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పాలిక రామకృష్ణ తెలిపారు. అలాగే కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు రూరల్ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అలివేలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ట్రైనింగ్ పొందిన వారందరికీ ఉపాధితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన పాలిక రామకృష్ణను కన్నబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిమిడి మంగళలక్ష్మి, శంకర్, బండే తాతాజీ, వజ్రపు కామేశ్వరరావు, నక్క సతీబాబు,
పబ్బినేని పాపారావు, ఎంపీపీ పింకి, శ్రీలక్ష్మి, సత్యబాబు, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, మారెళ్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మేము మా నాయకులందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొన్నాం. చాలా సంతోషం. స్థానికంగా ఉన్న యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం, వాళ్ళకి ఉపాధి అవకాశాల కోసం ఏదైనా ఒక పని నేర్పించడం, వారిని ఏదో ఒక ఉద్యోగాలకి ఉపాధికి వీలయ్యే విధంగా తయారు చేయడానికి ఆయన ఒక ఇన్స్టిట్యూట్ వారి స్వగ్రామంలో పెడుతున్నామని చెప్పారు. చాలా సంతోషం. పేద యువతని చాలా స్కిల్డ్గా తయారు చేసి వారికి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ మంది ఉపాధి పొందే విధంగా ప్రయత్నం చేయమని చెప్తూ నాతో పాటు పెద్దలందరూ పాల్గొన్నారు. నాయకులు చాలామంది, కడప మండల నాయకులు అందరూ వచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి సెంటర్ కడపలో ప్రారంభించడం అనేది ఒక మారుమూల మండలంలో, ఒక గ్రామీణ ప్రాంతంలో, వేములవాడ లాంటి గ్రామంలో చేయడం అనేది చాలా సంతోషం. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. రామకృష్ణ గారు ఇంకా మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు, ఉచిత సేవలు ఇవన్నీ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా. దాని విషయంలో మన మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు ఇచ్చిన మా యొక్క సహకారాలు, ఆయన ఇచ్చిన సపోర్టు, ఆయన బలం మరింత మాకు ఉండాలని, దీన్ని ఇంకా దినదిన అభివృద్ధి చేసి అనేక మందిని ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభిస్తున్నాం. దీని విషయంలో పేద యువతకు కానీ పేదలకు కానీ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు కృషి చేయడానికి నిశ్చయించుకున్నాం. దాని గురించి ఇక్కడంతా ఇంతమంది వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ దేశాల్లోనే మన భారతదేశం అగ్రగామిగా నిలిచిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ వెస్ట్ మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర అధ్యక్షతన కాకినాడ సూర్యనారాయణపురం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఈరోజు ప్రపంచంలోనే దేశంలో అగ్రగామిగా నిలిచిందని, 2047 నాటికి ఇక ఒక వికసిత్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ పాలన ఉందని తెలియజేశారు. మరొక అతిథి బీజేపీ వెస్ట్ మండల ఇన్ఛార్జ్ కేతిరెడ్డి విజయరామయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించి సాధించిన స్వాతంత్ర్యమని, స్వాతంత్ర భారతదేశంలో ప్రజలంతా ఐక్యతగా ఇంటింటా జాతీయ పతాక ఎగరవేసి దేశభక్తిని చాటుకున్నారని తెలియజేశారు. మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర మాట్లాడుతూ ప్రతి ఏడాది ప్రాంతంలో స్వాతంత్ర్య వేడుకలు చాలా ఘనంగా జరుపుతున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ కాకినాడ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ చెక్క రమేష్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాజ్ కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కరి అర్జున్, బీజేపీ వెస్ట్ మండల నాయకులు గుల్లపల్లి శివ, నాగులకొండ బద్రీనారాయణ, దొడ్డి శ్రీదుర్గ, నక్కదేవి, గానాల భాగ్యలక్ష్మి, దొడ్డి అప్పలరాజు, ఇళ్ల వెంకటరమణ, మట్టపల్లి సుబ్రహ్మణ్యం, మండపాక సూర్యనారాయణమూర్తి, ఏలూరు రాణి, గొల్లపూడి శివ, మీసాల తులసి, మంగావనం రమణమ్మ, బత్తిన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భక్తిరస సంగీత సంస్థ సద్కళ వాహిని గత 56 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి చిన్నారుల జాతీయ భావాలను పెంపొందిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సీ రోడ్డుగల సత్కళ వాహినిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించుగా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మాసమైన గంగయ్య ముఖ్య అతిథిగా, సంస్థ అధ్యక్షులు వాత్సవాయి గోపాల్ నరసరాజ విశిష్ట అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత పాటల పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొని ప్రతిభ ప్రదర్శించారు. సత్కళవాహిని యువవాహిని మంజరి సంగీత కళాశాల బృందంతో దేశభక్తి పాటల బృందగానం, అనంతరం సప్తకళ అభ్యాస కూచి భాస్కరామం సౌజన్యంతో యోగా మాస్టర్ వేదుల కృష్ణ ఫణీంద్ర నిర్వహణలో రామాయణం, శబ్దం, సంగీత నృత్య రూపకం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గంగయ్య మాట్లాడుతూ సత్కళవాహిని భక్తిరస సంగీత అభివృద్ధికి చేస్తున్న కృషిని శ్లాఘించారు. సంస్థ కార్యదర్శి డాక్టర్ ఈబి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ దాతల వధాన్యుల సహాయ సహకారాలతో ఇంతటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా చిన్నారులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో యువవాహిని అధ్యక్షులు కాకినాగమణి, గుజాయిన్ కాత్యాయని, సంస్థ సభ్యులు కుంజిగా లక్ష్మి, కూచి భాస్కర్ రామం, డాక్టర్ గడికపర్తి నమశివాయ, సత్యానందం, పెద్ద సంఖ్యలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలాగా ఒక 20 సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటే ఈ దేశం అగ్రస్థానంలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి స్వతంత్రం వచ్చి మనకి 80 సంవత్సరాలు అయినా సరే, అప్పుడు మనకి ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 82లో పార్టీ పెట్టాడు ఆయన. ఆ పార్టీ పెట్టిన తర్వాతనే మన తెలుగు వాళ్ళకి ఇంత స్వేచ్ఛ వచ్చింది. అప్పటి వరకు మనకి మద్రాసులు అనేవారు మన తెలుగు వాళ్ళని. మన ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళని ఒక
ఢిల్లీలో ఒక పేరు ప్రతిష్టలుగా పొందామంటే అది ఎన్టీ రామారావు పెట్టినట్టు భిక్ష అనుకోవాలి మనం ఈ రోజుని. అంతే కాబట్టి రేపు రాబోయే యువత అంతా కూడా మంచి పొజిషన్ ఉంటారని ఈ సభాము తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజుని మనకి స్వతంత్రం వచ్చి మనకి ఆగస్టు 15 దినోత్సవం మరి ఈ రోజుని ఎంతో ఘనంగా చేసుకున్నాం కాబట్టి ఈ రోజు పిల్లలు కూడా మంచి ఈ కళా మందిర్లో నేను వాళ్ళకు ప్రతినిధి చూశాను కాబట్టి నాకు ఎంతో ఆనందం ఉంది. ఈ కార్యక్రమాన్ని మా ఇంద్రపాలెం మా కృష్ణుడి గుడి దగ్గర గొల్లపేట కృష్ణుడి గుడి దగ్గర పెట్టిస్తే మీరు అందరూ కూడా అక్కడ కూడా రావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటున్నాను. కార్యక్రమాల్ని ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ఉదయం మా అధ్యక్షులు శ్రీ వత్సవాయి గోపాల నరసరాజు గారు మరి జెండా పతాకాన్ని ఎగరవేసి 80వ స్వాతంత్ర్య వేడుకలు తెలిపారు. అలాగే మా యొక్క అడ్వైజర్ శ్రీమతి ఉజ్వల సుబ్బారావు కూడా ప్రసంగించున్నారు. సాయంత్రం కార్యక్రమాల్లో 3 గంటల నుంచి దేశభక్తి గీతాల పాటల పోటీల్లో దాదాపుగా 50 మంది ఈరోజు పాల్గొనడం విశేషం. మరి ఇందులో వయసుతో నిమిత్తాలు కూడా అన్ని వయసుల వాళ్ళు ఈ యొక్క దేశభక్తి ప్రభద్రత కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. సత్కాల వాహిని నేతృత్వంలో ఈనాటి కార్యక్రమం మనకి దేశభక్తి ప్రభద్రత కార్యక్రమంతో పాటు సత్కాల వాహిని సంగీత కళాశాల బృందాల చేత 1 గంట సేపు దేశభక్తి పాటలు, అనంతరం శ్రీ కూచి భాస్కరరామం గారు సప్తకాలాభ్యాస నిర్వహణలో ఆధ్యాత్మిక కార్యక్రమం రామాయణ శబ్ద కార్యక్రమాలు జరుగుతాయండి. ఈనాటి కార్యక్రమాలన్నీ కూడా పిల్లలకి బహుమతి ప్రధానమది రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేసుకుంటూ కాకినాడ పట్టణ ప్రజలకు భారతీయ అశేష జన వాహినికి మరి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ సత్కాల వాహిని ఆధ్యాత్మిక కళాత్మక సేవలు. గాంధీనగర్ పార్క్ లో సిటిజన్ వాకర్స్ హెల్త్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆనందలహరి కుటుంబ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇతర అసోసియేషన్స్ కు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో గల మహాత్మా గాంధీ పార్క్ లక్ష సిటిజన్ వాకర్స్ హెల్త్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాడబోయి భారతీయుల పేరిట సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథిగా రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబతుల అప్పారావు విశిష్ట అతిథులుగా కూటమి నాయకులు వాసిరెడ్డి సత్యకుమార్, జొన్నాడ వెంకటరమణ, విద్యాసాగర్, గూడి సత్యవతి వెంకట దంపతులు, భీమశంకర్ చలపతి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులను అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. అదేవిధంగా అతిథులను అసోసియేషన్ సభ్యులు శాల్వాల్ కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. అతిథులు కర్రి పద్మశ్రీ, డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, కొల్లబతుల అప్పారావులు మాట్లాడుతూ అసోసియేషన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుజాత, వైస్ ప్రెసిడెంట్ మిలిటరీ వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ నారాయణ, జాయింట్ సెక్రటరీ వనమ ఉపేంద్ర, ట్రెజరర్ మూర్తి, యోగా సెక్రటరీ మోనా, కల్చరల్ సెక్రటరీ ప్రియా లావణ్య, స్పోర్ట్స్ సెక్రటరీ వీరాజు, రావు జోగమణి, వేణుగోపాల్, కలిదిండి పైడార్ శంకర్రావు, రైస్ మిల్ రామకృష్ణారెడ్డి, పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు అంత సులువుగా వచ్చిందైతే కాదు, మనం ఆనందంగా జరుపుకుంటున్నామంటే అక్కడ ఎంతోమంది వేలల్లో కాదు లక్షల్లో ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది. సో మన లైఫ్ అంతా కూడా చెప్పాలంటే చాలా ప్రెషస్. మనకి దేశం ఏం చేసిందన్నా కాదు, మనం ఈ భూమి మీద పుట్టినందుకు దేశానికి ఏం చేసామో మన వంతు అన్నది కూడా మనం ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. అది నేను రాకముందు చాలా మంచి పాటలు అయితే పాడారు. నాకు నా స్కూల్ టైంలోది ఒక సాంగ్ అండి, చిన్నది, అంటే నాకు అంత పాటలు రాదు కానీ బట్ స్టిల్ हिंद देश के निवासी सभी जन एक हैं, रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक हैं, रंग रूप वेश भाषा चाहे अनेक है। సో ఇది ఒక పారాగ్రాఫ్ అండి. సో ఇలా 4-5 పారాగ్రాఫ్లు ఉన్నాయి. సో ఎక్కడైనా అంత డిఫరెన్స్ భారతదేశంలో యునైటెడ్గా కలిసి ఉంటే పువ్వులు అంటే అందంగా ఉంటుంది. ఎవరినైనా కానీ, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, రిక్షా అయినా, మామూలు ఎవరైనా కానీ, ఇది సారనో లేకపోతే ఏమండి అనో ఏదో ఒకటి గౌరవప్రదంగా వాళ్ళని పలకరించి పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మా అందరికీ అలవాటు అయిపోయింది షేక్ హ్యాండ్స్. ఆ షేక్ హ్యాండ్స్ కూడా మీరు మార్చుకుని
రెండు చేతులతో నమస్కరిస్తే మనకి అన్ని విధాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా రెండు చేతులు నమస్కరించినప్పుడు చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు రోజు తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. ఇవి ముఖ్యంగా ఈ 4 అంశాలు పిల్లలందరూ నేర్చుకోవాల్సిందిగా మనం మరీ కోరుచు, ఇంకా స్వాతంత్ర సమరం గురించి మీ అందరికీ చాలామంది వక్తలు చెప్పే ఉంటారు, మార్నింగ్ కూడా చెప్పాము. అయితే ఈ స్వాతంత్ర సమర చరిత్రని ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదువుకోవాలి. ఎందుకంటే ఇటువంటి టైంలో జస్ట్ విని వెళ్ళిపోతున్నారా, ఈ పూర్తిగా ఎవరు అవగాహన ఉండదు. ఎందుకంటే ఏదో సరదా ప్రోగ్రాం అన్నట్టు వస్తూ ఉంటాము, పూర్తిగా వినము. అందరూ పూర్తిగా వింటే దీని యొక్క కష్టం తెలుస్తుంది. అలాగే చాలామందికి తెలిసిన ఉదయం చెప్పింది, ఎక్కువగా నెహ్రూ గాంధీ గురించి తెలిసిన అనుకుంటాము, కానీ చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. నెహ్రూ గాంధీలు అనేది మాస్ లీడర్స్, మాకులాగా పొలిటికల్ లీడర్స్. కానీ చాలామంది త్యాగజనులు ఉన్నారు. అలాగే మన ఏరియా నుంచి చూస్తే అల్లూరి సీతారామరాజు మన ఏరియా నుంచి ఉన్నారు, అలా ఇక్కడే చదువుకున్నారు. ఇలా కాకుండా చాలామంది నాయకులు పేర్లు మనం మర్చిపోతున్నాము, చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇటువంటి సందర్భాల్లో మనం గుర్తు తెచ్చుకోవడం చాలా అవసరం. అంచేత మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాకినాడ మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ గాంధీ భవన్ అనేది ఉంది. ఆ గాంధీ భవన్లో నిద్రించారు కనుక ఇప్పటికే అక్కడ గాంధీ భవన్ నిర్మించడం జరిగింది. ఈ గాంధీనగర్ పార్క్ లో ఆయన ఉండి ఇక్కడ మీటింగ్ పెట్టినందుకు ఆయన విగ్రహాన్ని పెట్టి ఈ రోజు తరతరాలకు ఆదర్శంగా ఎవరైతే సమాజం కోసం పనిచేస్తారో వాళ్ళ తరతరాలకు చూపించడం కోసం ఇది ఒక కార్యక్రమం పెట్టారు. కానీ ఇటువంటి కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం. పాంపులెట్ తయారు చేయడం దగ్గర నుంచి ఆహ్వానితులను ఆహ్వానించే వరకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి. ఇందులో 2-3 గ్రూపులు 4 వర్గాలు ఉంటాయి ఎక్కడైనా. కానీ ఎవరిని తృప్తిపరచలేదు. ఎంతో కష్టపడి సమన్వయంతో పనిచేసి ఒక్కసారి ఉనికులు చూపించాలనేసి ఈ కార్యక్రమం 80వ సంవత్సరం సందర్భంగా కాకుండా ప్రతి వారం కూడా కల్చరల్ అసోసియేషన్ వారితో ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి పాటలు ఇచ్చి మహిళలు ఉత్తేజపరచడానికి ప్రోత్సహించడానికి వాకింగ్ చేసిన వాళ్ళకేమో తెల్లారుజాము 3 గంటల 4:30కు వచ్చిన వాళ్ళకి ఒక రకం ప్రైజులు, 7 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒకటి, సెటిల్మెంట్, ఇలాగ అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు పెట్టి వారు ప్రతి ఆదివారం పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి తల్లిదండ్రులకి ముందుగా వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా ప్రైజులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు మీకు ప్రత్యేక అభినందనలు. విద్యార్థుల్లో జ్ఞానం పెంచాలని, పోటీతత్వం అలవర్చాలని, వారి విద్యాభివృద్ధికి జేసీఐ సంస్థ కృషి చేస్తుందని జేసీఐ కాకినాడ మెంటర్ జేసీ ఎంవీఆర్ మోహన్ కుమార్ అన్నారు. ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్ టాలెంట్ ఎగ్జామ్ని కాకినాడలో జేసీఐ కాకినాడ పోర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంవీఆర్ మోహన్ కుమార్ అన్నారు. వివిధ పాఠశాలల నుంచి దాదాపు 120 మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారని కాకినాడ పోర్ట్ అధ్యక్షుడు పులవర్త్ అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఐ జూన్ అడ్వైజర్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ చైర్మన్గా టి శ్రీధర్ నిర్వహించారు. సభ్యులైన లతాంగి సౌందర్య, రమేష్, భూశంకర్, తన్మయి, వీరభద్రం కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్కూల్ యాజమాన్యం అభినందించారు. ఇందులో జాతీయ స్థాయిలో విజేతలైన వారికి ₹1,00,000 స్కాలర్షిప్ లభిస్తుందని, కాకినాడ స్థాయిలో జోన్ స్థాయిలో కూడా విజేతలకు బహుమతులు అందచేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇందులో దాదాపు ఈరోజు ఒక 150 మంది విద్యార్థుల వరకు ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. ఈరోజు ఇక్కడ కండక్ట్ చేసే కాంపిటీషన్ అన్నీ కూడా నేషనల్ లెవెల్కి వెళ్తాయి. అక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ₹1,11,000 ప్రైజ్ మనీ వస్తుంది. అలాగే సెకండ్ ప్రైజ్ 50,000 అలాగే ఇస్తారు. అంతేకాకుండా జోన్ లెవెల్లో కూడా క్లాస్ ప్రైజెస్, మెమెంటోస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాకినాడలో ఉన్న వివిధ స్కూల్ నుంచి, అలాగే ద్రాక్షారంలో ఉన్న స్కూల్ నుంచి, అన్ని స్కూల్ నుంచి కూడా విద్యార్థులు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. వారందరూ పార్టిసిపేట్ చేసిన పేపర్లు అన్నీ కూడా నేషనల్ లెవెల్కి పంపించి అక్కడ దీన్ని ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్న మా జేసీ కాకినాడ పోర్ట్ ప్రెసిడెంట్ జేసీ టి అనిరుద్, అదేవిధంగా ఈరోజు ప్రాజెక్ట్ చైర్మన్ జేసీ టి జ్యోతి శ్రీధర్, అలాగే జేసీ బి రమేష్, అలాగే యు లతాంగి, అలాగే సౌందర్య మరియు ఇతర మా మెంబర్లు అందరూ కూడా ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తారు. ఇదంతా కూడా మా జోన్ మెంటర్ జ్యోతిశ్రీ మేడం డైరెక్షన్లో ఈరోజు ఈ ప్రోగ్రాం వేడిగా ఫంక్షన్ హాల్ జనాలపురంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ నేషనల్ లెవెల్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ కాకినాడ. సో దట్ ఇందులో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇందులో జూనియర్స్ విభాగము, సీనియర్స్ విభాగం 2 విభాగాల్లో జరుగుతుంది. జూనియర్స్లో 6, 7, 8 తరగతి చదువుతున్న విద్యార్థులు, అలాగే సీనియర్స్ విభాగంలో 9th, 10th చదువుతున్న విద్యార్థులు ఈరోజు పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా విడివిడిగా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయడం గురించి కాకినాడ లెవెల్లో కూడా మేము ప్రైజెస్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేసామండి. అంచేత ఈ అవకాశాన్ని
ఈ విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకుని ఇది వారి యొక్క ప్రతిభ మరింత అభివృద్ధి చెందేలాగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులందరినీ కోరుతున్నాను. మా తాత రెడ్డిపల్లి భాస్కర్ రామూర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెడ్డిపల్లి నారాయణరావు ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా 200 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులతో పాటు నేడు గ్రామంలో ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేసి వారికి ఉచితంగా త్రాగునీరు అందించడం జరుగుతుందని వక్తలు పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా 200 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులతో పాటు నేడు గ్రామంలో ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేసి వారికి ఉచితంగా త్రాగునీరు అందించడం జరుగుతుందని జనసేన పార్టీ యువ నాయకులు రెడ్డిపల్లి భాస్కర్రావు సొసైటీ అధ్యక్షులు రెడ్డిపల్లి నారాయణరావు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామంలో త్రాగునీటితో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో రెడ్డిపల్లి భాస్కర్ రామమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 4 లక్షలతో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి అలాగే 800 వాటర్ టిన్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. వాటితో పాటు ఈ నెల నిత్యావసర వస్తువులను నిరుపేద కుటుంబాలకు రెడ్డిపల్లి నారాయణరావు రెడ్డిపల్లి భాస్కర్రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు శివ, బండారు సతీష్, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఆర్ఓ ప్లాంట్ మా రెడ్డిపల్లి భాస్కర్ రామమూర్తి ట్రస్ట్ ద్వారా పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇప్పటికి సాకారం అయింది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ప్లాంట్లు మళ్ళీ 1, 2 పెట్టాలని అనుకుంటున్నాం. కంపల్సరీ పెడతాం. ఈ పెనుగుదురు గ్రామంలో పూర్వం వాటర్ చాలా బాగుండేది, ఇప్పుడు కొంచెం తేడా వచ్చిందండి. కాబట్టి ఆర్ఓ ప్లాంట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి పెట్టాం. అందరూ కూడా ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. నానాజీ గారు కూడా చాలా సహకారం చేస్తున్నారు ప్రతిదానికి ఊరికి. కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఇప్పటి నుంచో 12 సంవత్సరాల నుంచి మేము ట్రస్ట్ ద్వారా ఒక 200 మందిని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అవుతుందండి. ప్రతి ఈ నెల సామాన్లు నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఈరోజు పెనుగుదురులో వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల తాగునీటికి ప్లాంట్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు అది లేకుండా ఉచితంగా మేము వాటర్ ప్లాంట్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుందండి. ఈ రోజు నుంచే ప్రారంభం జరిగిందండి. మా కుటుంబ సభ్యులాంటి 200 మంది ఆడవాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ప్లాంట్ ఓపెనింగ్ చేశారండి. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ ఏడాది లయన్స్ డిస్ట్రిక్ట్ 316 బిల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నిడి శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల శుభం కాపు కళ్యాణ మండపంలో లయన్ డిస్ట్రిక్ట్ 316B 9వ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేసిన అతిథులు పంత నానాజీ, సుభాష్ బాబు, విజయ్ కుమార్ రాజులను లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316B సభ్యులు మేళతాళాల పూర్ణకుమంతో స్వాగతం పలికారు. కార్యక్రమానికి లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నిడి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బి సుభాష్ ముఖ్య అతిథిగాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, ముమ్మడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు, కౌన్సిల్ చైర్పర్సన్ అధికారి గోపాలరావు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316B కేబినెట్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ విజయ్ కుమార్ రాజు, కేబినెట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1 ఉమామహేశ్వరరావు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మెట్ట రాధా సరస్వతి ఇతర సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు దంపతులను, పాస్ట్ గవర్నర్ల దంపతులను డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నిడి శ్రీనివాస్, నాగమణి దంపతులు కండువా వేసి ముత్యాలహారంతో స్వాగతం పలికి జ్ఞాపికలు బహుకరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పుష్కర్ ప్రెసిడెంట్ అంకుర్ సురానా, సామా సూర్యపిల్లి మల్లికార్జున, ఎం శాస్త్రి, తలారి రామచంద్రరావు, ముమ్ముడి సత్యనారాయణ, ఉమా, పలువురు రిలయన్స్ క్లబ్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ చిట్నిడి శ్రీనివాస్ నాగమణి దంపతులను భారీ గజమాలతో సత్కరించారు. మరియు ఆహ్వానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు 316B ఇన్స్టలేషన్లో పాల్పంచుకోవడం, మీ అందరి మధ్యలో ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. ఇన్స్టలేషన్ అంటే ఎంతో కొంతమందిని పదవులు ఇవ్వడం, కొంతమంది చేత ఒక ప్లేస్ చేయించడం, అది కాదు. ఇది బాధ్యతను అప్పగించే సందర్భం, నమ్మకాన్ని వారి చేతిలో పెట్టే సందర్భం. అన్నిటికంటే ముఖ్యం ఈ డిస్ట్రిక్ట్ భవిష్యత్తుని ఈ క్యాబినెట్ చేతిలో పెట్టే ఒక సందర్భం. ఈరోజు నేను ఈ సభలో ఉన్న అత్యంత ముఖ్యమైన నాయకుల గురించి మాట్లాడాలనుకున్నాను. మీకు అందరికీ అనిపించవచ్చు మా పూర్వ నాయకులు అతి ముఖ్యమైన వారు అని. ఇంటర్నేషనల్ వచ్చిన నాయకులు చాలా ముఖ్యమని.
ఏ లయన్స్ జిల్లాకైనా అతి ముఖ్యమైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం క్లబ్ అధ్యక్షులు మాత్రమే అని 100 సార్లు ఏ స్టేజ్ అయినా నేను అర్థపెట్టాను. డియర్ ప్రెసిడెంట్స్, లయన్స్ ఇంటర్నేషనల్ నిజంగా జీవించేది కానీ లయనిజం సర్వైవ్ అయ్యేది కానీ అది క్లబ్బుల్లో మాత్రమే. డెఫినెట్గా ఇంటర్నేషనల్ స్థాయిలో కాదు, మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో అంతకంటే కాదు, డిస్ట్రిక్ట్ స్థాయిలో అసలు కానే కాదు. లయనిజం థ్రైవ్స్, సర్వైవ్స్, స్టేస్ ఓన్లీ ఇన్ ది ఇండివిజువల్ లయన్స్ క్లబ్స్ అరౌండ్ ది వరల్డ్. ఒక క్లబ్ ప్రెసిడెంట్ సభ్యులందరినీ ఒక చోట తీసుకొచ్చి నడిపించేటప్పుడు జరిగే ఒక గొప్ప కార్యక్రమాల గురించి చెప్తాను. ఒక పేద విద్యార్థికి స్కాలర్షిప్ చదివించేటప్పుడు ఆ పని చేసేవాడు క్లబ్ ప్రెసిడెంట్ మాత్రమే. ఒక కుటుంబానికి వైద్య సాయం అందించాలి నిర్ణయం తీసుకునేది క్లబ్ ప్రెసిడెంట్ మాత్రమే. అలాగే ఒక వ్యక్తికి చూపివ్వాలన్నా, ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకోవాలన్నా కేవలం క్లబ్ అధ్యక్షుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, సాధ్యపడుతుంది, జరుగుతుందనే విషయాన్ని 100 సార్లు పెద్ద పెద్ద బ్యాడ్జీలు పెట్టిన నాయకులు నాలాంటి వాళ్ళ నుంచి ముందు వరుసలో కూర్చొని అందరూ గుర్తించి మర్చిపోకుండా జీవితాలను గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సత్యం. అది ధర్మ సూత్రం ఆఫ్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. నా మిత్రుల సహకారంతో తర్వాత జెర్సీ, ఆర్సీ చేస్తున్నాను. సెకండ్ వైస్ గవర్నర్ పోస్ట్కి పోటీ పడ్డాను. కొంచెంలో వెనక్కి వచ్చాను. నేను ఎంత వెనక్కి వస్తానో అంత డబల్ స్పీడ్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానండి. పడిపోయినా పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తానంటే పడిపోయానికి వెనక్కి వెళ్ళడానికి అసలు ప్రయత్నం చేస్తాను. ఎన్ని ఒడుదుడుకులున్నా, ఎన్ని కష్టాలున్నా నేను చెప్పను. అది నా భార్యకి తెలుసు. ఆనందం ఉన్నా పంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. పని మాత్రమే చేయాలి, ఫలితాన్ని ఆశించకుండా పని మాత్రమే చేయాలని కోరుకుంటాను. ఫలితాన్ని ఆశించండి, పని చేసుకుంటూ పోతాను. బిజీగా రావడంతో వ్యవస్థ అలా ఎదుగుతూ మీ ముందుకి ఉన్నాను. నాలో చక్కటి ప్లానింగ్ ఉంది. జిల్లాలో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, సేవ చేయాలని ఆలోచన. కొంతమంది చెబుతూ పోతూ ఉంటారు కానీ సాధించలేరు. భగవంతుని ఇచ్చిన అవకాశంగా భావిస్తూ చక్కగా అన్ని కార్యక్రమాలు మనందరం కలిసికట్టుగా చేసుకొని 316B జిల్లాని మరి పూర్వవైపుకు తీసుకొచ్చే విధంగా చేయాలని, జీవితంలో దేనికోసం జీవిస్తున్నామా అని మనం ఆలోచించుకుంటే పుట్టిన ప్రతి మనిషి జీవించేది చక్కటి మరణం కోసం. మరణించిన తర్వాత కూడా జీవించాలి అంటే మనం ఇటువంటి సేవా సంస్థలు ఉంటే కనీసం మనం మరణించిన తర్వాత కూడా మనం జీవించే అవకాశం ఎక్కడొక్కడ మనం ఫోటో పెడతారు. మనం ఏ ఎన్టీ రామారావు, అంబేద్కర్ ఇలాంటి జాతీయ స్థాయి నాయకులు కాదు. కాకపోయినా మన తరం, మన తర్వాత తరం మన కోసం చెప్పుకునే రకంగా ఏదో ఒక చిరు సేవను చేసుకుంటూ మన కుటుంబాల్లోనైనా మనం ఒక వెలుగునిచ్చే విధంగా మరి తయారు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎడద కృష్ణల్ పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ రేచర్లపేట 6వ డివిజన్ కలరపాకల సెంటర్లో
బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏడిది కృష్ణ అధ్యక్షతన బీజేపీ ఈస్ట్ మండల అధ్యక్షుడు గాలిదేవర శేఖర్ ఆధ్వర్యంలో బీజేపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండ చేతుల మీదుగా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏడిది కృష్ణ మాట్లాడుతూ స్థానిక 6వ డివిజన్ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల మహనీయుల స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన మహనీయులన్నారు. అలాగే ఎంతో మంది ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగఫలమే ఈ రోజు మనమందరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. బీజేపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని, ప్రధానంగా మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది, మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది, కాకినాడలో పరిస్థితి ఎలా ఉంది, మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం, ఇక్కడున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి ఫలాలు అందిస్తున్న విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి యువ నాయకులు ఏడిద శ్రీను, ఏడిద పవన్, ఎండగుండ ఇస్సాక్, మట లక్ష్మణ్, కాకడ శివ, ములపర్తి ప్రసాద్, మొహిద్దీన్, ఇస్మాయిల్, ఎండి సాల్మన్, షేక్ ఖాళీ, నుర్కుర్తి శ్రీకాంత్, వేమగడి సుందరరావు, నెకోరి కామేశ్వరరావు మొదలగు నాయకులు పాల్గొన్నారు. రోజు 6వ డివిజన్ రెచ్చిలపేట కలర్ పాకల్ స్ట్రీట్లో స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాము. అదేవిధంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే స్వాతంత్ర సమర యోధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే డాక్టర్ బాబు జగన్జీవన్ రామ్ గారు ఎంతో ఈ స్వాతంత్ర సమరంలో ఆయన తన ప్రాణాలు కూడా అర్పిస్తూ ఈ ఉద్యమంలో పాల్గొని మన స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహనీయులకి మేము చిరత ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా దేశంలో ఏదైతే స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంట్లో ఉండేటటువంటి ఇబ్బందులు తెలుసుకోవాలి, వారికి సంక్షేమం అందించాలి, వారికి అభివృద్ధి అందించాలి. ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలని ప్రజలకి అందిస్తూ ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకుంటూ ఈరోజు మనకి మన మధ్యలో ఉన్నటువంటి ప్రమాదాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాం జెన్జీ అని చెప్పి 2002 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఈనాటి తరం యువతరం టెక్నాలజీని ఎక్కువ వాడి వారు పేపర్లతో పని లేదు, టీవీలతో పని లేదు, సోషల్ మీడియా ఆధారంగా చాలా పెద్ద ఎత్తున టెక్నాలజీని వాడి డెవలప్ అవడానికి వాడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఉద్యమాలు చేయొచ్చు. కానీ వారి మధ్యలో ఇవాళ భారతీయ జనతా పార్టీ లేకపోతే భారతదేశానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తులు, అది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ తోక పార్టీలు కావచ్చు, ఈ యొక్క యువకుల్ని తప్పుదారి పట్టించే విధంగా ఉద్యమాలు చేస్తున్నారు. యువకులందరూ జాగ్రత్తగా ఉండాలి. యువత ఏ అవసరం వచ్చినా ప్రభుత్వంతో మాట్లాడవచ్చు, కానీ మీ వెనకాల ఉండేటటువంటి విదేశీ శక్తులు, స్వదేశీ శక్తులు కూడా ఉంటున్నారు కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈనాటి యువతకి ప్రధానంగా నేను పిలిపిస్తున్నాను. ఆ యొక్క యువత డెవలప్మెంట్ కావడానికి మీరు ఏదైతే టెక్నాలజీని వాడుతున్నారో ఆ టెక్నాలజీలో జరిగేటటువంటి మోసాల జోలికి మీరు వెళ్ళొద్దని మరొకసారి కోరుకుంటూ మనం అందరం కూడా సైనికుల్లా పనిచేయాలి, ప్రజలకి మధ్యలో ఉండాలి, ప్రజలకు ఉన్న కష్టాలు తీర్చాలి, వారి సంక్షేమాన్ని పెంచాలి, వారి అభివృద్ధిని పెంచాలి, వారికి విద్య, వైద్యం, సంక్షేమం అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మహిళా అభ్యుదయానికి హైదరాబాద్కు చెందిన మెగా లెజెండ్స్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకటరత్నం, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం శివకుమార్ పేర్కొన్నారు. ఆలమూరు మండలం చేముడులంక జిల్లా పరిషత్ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్కు చెందిన మెగా లెజెండ్స్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం శివరామ్ కుమార్ అధ్యక్షత వహించగా మెగా లెజెండ్స్ సంస్థ ప్రెసిడెంట్ భీమేశ్వరరెడ్డి, ముఖ్య అతిథిగా వాకింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కె శివకుమార్ రెడ్డి, జనరల్ సెక్రటరీ జీవీవి సత్యనారాయణ విశిష్ట అతిథిగా, సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకటరత్నం గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 60,000 రూపాయల నిధులతో మెగా లెజెండ్స్ ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని అతిథులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం 4 కుట్టు మిషన్లకు మెగా లెజెండ్స్ నాయకులు భీమేశ్వరరెడ్డి, శివకుమార్ రెడ్డి, జీవీవి సత్యనారాయణ, నరసింహరావు గౌడ్, ఆర్డి ప్రసాద్, ధర్మేంద్ర కుమార్, సురేఖ ప్రియ, నారాయణ, రాజేశ్వరి, కొమ్మురెడ్డి, అరుణ్, సీనియర్ మెంబర్స్ అను యాదవ్, లలితారాణి, స్పందన చౌదరిలు,
స్కూల్ హెచ్ఎం శివకుమార్కు అందించారు. ఈ సందర్భంగా మెగా లెజెండ్స్ సెక్రటరీ జీవీవి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వీరబ్రహ్మం కోరిక మేరకు స్కూల్లో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, కనుక స్థానిక పిల్లలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని వారి జీవితాల్లో ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సీనియర్ సభ్యురాలు మనపేట వాస్తవిరాలు స్పందన చౌదరి, చెముడులంక గ్రామ పెద్దలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ హనుమదత్తాశ్రమ ఆధ్వర్యంలో 5K రన్ వాక్ ను నిర్వహించారు. శ్రీ హనుమదత్తాశ్రమం నుంచి బోట్ క్లబ్ వరకు ఈ కార్యక్రమం సాగింది. దేశభక్తి, ఆరోగ్యం, ఐక్యత, యువశక్తి, సేవాభావాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు, దత్తోపాసకురాలు, క్రియాయోగిని బీనాకుమారి మాజెట్టి తెలిపారు. దత్త దీక్ష స్వీకరించడం జరిగింది. అప్పటి నుంచి కేవలం అమృతాహారం అనగా ఉడికించని ఉప్పు, కారము, నూనె, పంచదార లేని రా ఫుడ్ మీద మాత్రమే జీవిస్తున్నాను. ఈ దత్త దీక్షలో గురుదేవులు అనుగ్రహించిన దత్త వజ్ర కవచాన్ని మొలలోతు నీళ్లలో ఉండి 1,00,000 జపం చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా సర్వాభీష్ట సిద్ధి ప్రదాయిని అయిన దత్తాత్రేయ వజ్ర కవచము, హనుమాన్ చాలీసా, సర్వాభీష్ట సిద్ధి హోమం, లక్ష్మీ గణపతి హోమం, గాయత్రి హోమం అన్నీ కూడా ఇంటింటా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాము. పిల్లలందరికీ, పెద్దలందరికీ కూడా నేర్పిస్తున్నాము. ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నాము. త్వరలో గిన్నిస్ రికార్డ్ చేయబోతున్నాము. ఈ 15 ఆగస్టు 2026లో కూడా రన్నింగ్ ఈవెంట్ నిర్వహించాము. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం మంటూరు గ్రామంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చెన్నబెల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలు వివరించి సుమారు 175 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు రిటైర్డ్ ప్రిన్సిపల్ విఎల్ గాంధీ ఇచ్చిన కొత్త దుప్పట్లు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నబెల్లి మాట్లాడుతూ గత నెల జూలై 25న విద్యార్థి యువజన ఉద్యమ విజయ పతాక రెపరెపలాడిన రోజు, స్వాతంత్ర పోరాటాల చరిత్రలో ప్రముఖంగా లిఖించదగ్గ రోజని అన్నారు. కార్యక్రమంలో లిబరేషన్ నాయకులు ఏగుపాటి అర్జున్రావు, జన సాంస్కృతిక మండలి కాకినాడ జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి యాంటగొండ శ్యామ్యూల్, జై భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు రాజు సింహాచలం, షేక్స్పియర్, అశోక్, రాజ్ కుమార్, రాధా, లతా కుమారి, స్థానిక కార్యకర్తలు పోషమ్మ, రామలక్ష్మి, నాగమణి, లక్ష్మి, శ్రీలక్ష్మి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. 2026 జూలై 25వ తారీఖు విద్యార్థి యువజన ఉద్యమ విజయ పతాక రెపరెపలాడిన రోజు. స్వాతంత్రానంతర పోరాటాల చరిత్రలో ప్రముఖంగా లిఖించదగ్గ రోజు. 72 రోజుల ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన చారిత్రక సందర్భం ఆవిష్కృతమైన రోజు. తనకు ఎదురు లేదని విర్రవీగుతున్న విశ్వగురువు మెడలను వంచిన రోజు. మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో మొదలైన విద్యార్థి యువజన ఉద్యమం ఇంతింతై అన్నట్లు ఢిల్లీ నుండి గల్లీ వరకు విస్తరించి రోజు రోజుకు మహోద్ధృతమై చివరకు మోడీ ప్రభుత్వాన్ని కదిలించింది.
గ్రామీణ ప్రాంతాల్లో 10 కూలీలకు 10 హామీ పని దినాలు 120 రోజుల నుండి 125 రోజులు పెంచడం జరిగిందని, దీని ద్వారా గ్రామీణ కుటుంబాలకు మరింత ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్ర కర్ప మండలం ప్రజాపరిషత్ చంద్రన్న సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీడీఓ జె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, జెడ్పీసీ సభ్యులు యళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వివిధ శాఖ అధికారులు తమ శాఖ యొక్క పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు పాల్గొన్నారు. రమ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత రమ్య హాస్పిటల్ అధినేత డాక్టర్ పితాని అన్నవరం, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రభావతిలో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన వైద్య వృత్తిలోకి వచ్చే పారామెడికల్ విద్యార్థులంతా వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేయాలని కోరారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఎప్పుడూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రమ్య హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, పారామెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ మాజీ ఇన్ఛార్జ్ వీసీ డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణ పాల్గొని జాతీయ పతాకావిష్కరణ, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణ మాట్లాడుతూ, నేడు 27 దేశాలు వెళ్ళాను, కానీ భారతదేశం అంత గొప్ప దేశం నేను ఎక్కడా చూడలేదని, విభిన్న జాతులు, విభిన్న భాషలు, ఎన్నో ప్రాంతాలు వేరువేరైనా కూడా సమైక్యతగా ఉండటం మన దేశం యొక్క గొప్పతనమని, అలాగే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలని, యువత దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు బిఎల్ గాంధీ, ఉపాధ్యక్షులు వక్రంక రామకృష్ణ, సెక్రటరీ కె సతీష్, సెబిలు విజయనార్దన్, స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, సుకన్య మొదలగు టీచర్లు, విద్యార్థులు, పేరెంట్స్ మొదలగు వారు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బడుగు వర్గాల సంక్షేమానికి సర్దార్ లచ్చన్న కృషి చిరస్మరణీయం. జయంతి వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. కాకినాడ పరదేశమ్మపేటలో పోలీసుల ఆకస్మిక కాటన్ సెర్చ్ ఆపరేషన్. 30 బైకులు సీజ్, రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. కాకినాడ రూరల్ గాయగలపాడులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. టీడీపీ రూరల్ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తులను హారతులతో స్వాగతం పలికిన మహిళలు. తుమ్మలపల్లి వెంకటరత్నం ట్రస్ట్ సేవలు అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ ప్రశంస. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.